అబ్బా చలి మస్తు పెరిగిందబ్బా. రప్ప రప్ప వార్తలు చదివి జప్పున ఇంటికి పోతా. వార్తలు చూడంగానే మీ సుత చెద్దర్లు ముదురుకొర్రిగా. చలో హెడ్లైన్స్. జైలుకు పోతే సీఎం అవుతారని సెంటిమెంట్. అట్లయితే రామన్న కంటే కవితకే ఫస్ట్. వద్దట అదాని ఇచ్చే 100 కోట్లు. అప్పట్లోనే వేసుకున్నారట అగ్రిమెంట్లు. మూడు నెలలకే 14,000 కేసులు. రద్దు చేస్తుండ్రు లైసెన్సులు. అరెస్టు భయంతో పరారైన వర్మ. గా పోస్టు పెట్టినందుకే గీ కర్మ. పెద్దల జాతర సంబురం. అదానికెళ్ళి ఢిల్లీ టూర్ దాకా, ఎలక్షన్ల కాంచి కొత్త మంత్రుల దాకా, రాజకీయాల నుంచి డెవలప్మెంట్ దాకా, ప్రతిపక్షాల నుంచి ఏడాది ప్రజాపాలన దాకా ఇట్లా ఎన్నో ముచ్చట్ల మీద ముఖ్యమంత్రి సారు మాట్లాడిండు. పక్క పొంటి మంత్రులను గూకుండా పెట్టుకొని అందుకెళ్ళి ముఖ్యమైనవి మనం తెలుసుకోవాల్సిన ఏందో చూడుర్రి. మరి చందాలిస్తే మురుచుకుంటా తీసుకుంటాం, కానీ మన గవర్నమెంట్ 100 కోట్ల రూపాయల చందాను వాపస్ ఇచ్చేసింది. పంపింది అదాని గారు. మరి కాంట్రాక్టుల కోసం లంచాలు వంచుడు, మా వల్ల మోసం చేసిందని అమెరికాలో కేసవుడితోటి రచ్చ నడుస్తోంది. ఇవాళ పార్లమెంట్ లో కూడా గదేలోల్లి. అయితే మన కాడగరుతున్న స్కిల్ యూనివర్సిటీకి 100 కోట్లు పంపుతామని అదాని కంపెనీ ఉత్తరం రాస్తే మీ పైసలు మాకు వద్దని మనోళ్ళు ఉల్టా ఉత్తరం రాసిండ్రు. అదాని సంస్థ నుంచి 100 కోట్ల రూపాయలను స్వీకరించకూడదు అని నిర్ణయం తీసుకున్నది. అదానితోటి సీఎం చేతులు కలిపిండని గులాబీ పార్టీలు అంటుంటే పాత ఫోటోలు చూపెట్టిండు. అదాని పక్కలు ఉన్నాయని ఎవరు ఈయన పేరు గుర్తుపడతావా? ఏం పేరు ఈయన పేరు? మరి ఈయన చంద్రశేఖరరావు. ఆయన వంగి నమస్కారం పెడుతున్నాయి. అప్పుడు ఆయన వంగినా ఇట్లా ఈ బుద్ధిమంతుడు ప్రబుద్ధుడు అదాని సంఖలో దూరిండు. లేలే, మా డిమాండ్ గీ 100 కోట్లది కాదు, అదాని కంపెనీలతో చేసుకున్న అన్ని అగ్రిమెంట్లు క్యాన్సిల్ చేయాలని హరీష్ రావు సార్ డిమాండ్ చేసిండు. రాత్రికి సీఎం సారు కొందరు మంత్రులు ఢిల్లీకి పోతున్నారు లోక్సభ స్పీకర్ బిడ్డ పెళ్లికి. అట్లనే టైం ఇస్తే ప్రధానమంత్రి సార్ను సెంటర్ మంత్రులను కలిసి మనకు కావాల్సినవి బరాబర్ అడుగుతారట. 28 మాటలు పోయి ఏం తేలేదు, ఇప్పుడు కూడా ఉత్తగానే వస్తారని రామన్న ఎడ్డిచ్చిండు. హరాజ్ పాట పాడినట్టు 26సారి 27సారి 28సారి అని ఇట్లా హరాజ్ పాటలు వాడుతారు. వాళ్ళలాగా పైరవీల కోసమో కాళ్ళు పట్టుకోవడానికో కేసులను ఎత్తేయించుకోవడానికో మోడీ ముందు మొక్కలిల్లడానికో ఢిల్లీకి వెళ్ళడం లేదు. కొత్త మంత్రులను తీసుకున్నోడి మీద హైకమాండ్ కలుస్తారనే ప్రచారం నడుస్తుండే వరకు అధిష్టానంతో చర్చలు అయిపోయింది. మంత్రివర్గం శాఖలు బంద్ చేయడం, శాఖలలో కూడా మళ్ళా ఎవరికి ఏది ఇవ్వాలో అన్నిటినీ మీరే నిర్ణయిస్తున్నారు. మహారాష్ట్రలో కాంగ్రెస్ ఓడిపోయిందని బీజేపీ వాళ్ళు ఎడ్డిస్తున్నందుకు గిట్ల అన్నాడు రేవంత్ రెడ్డి సారు. మహారాష్ట్రలో మీ ప్రభుత్వం ఉంది, మీ ప్రభుత్వం ఏర్పడ్డది. జార్ఖండ్లో మా ప్రభుత్వం ఉంది, మా ప్రభుత్వం ఏర్పడ్డది. మహారాష్ట్రలో మీకు కొన్ని సీట్లు పెరిగినాయి, జార్ఖండ్లో మాకు కొన్ని సీట్లు పెరిగినాయి. ఇందులో ఏందుంది గొప్ప? ఇదే ముచ్చట మీద మంత్రి పొన్నం సార్ ఏమో బీఆర్ఎస్ ను ప్రశ్నిస్తున్నాడు. కానీ కాంగ్రెస్ ఓడిపోతే ఏమో సంతోషపడుతున్నారు, నాకు అర్థమైతలేదు. బీజేపీ గెలిచేందుకు సంతోషమా, కాంగ్రెస్ ఓడిపోయినందుకు సంతోషమా స్పష్టం చేయాలని కోరుతారు. ముఖ్యమంత్రి కావాలంటే మొదలు ఎమ్మెల్యేగా గెలవాలి. కడమ ఎమ్మెల్యేల బలం ఉండాలి. తోటలను దాటుకొని పార్టీ పెద్దల తాన పతార చూపించుకోవాలి. ఇది జాతీయ పార్టీ అయితే. అదే ప్రాంతీయ పార్టీలు అయితే పక్క అధ్యక్షుల వారే సీఎం, లేదంటే కొడుకో బిడ్డో అల్లుడో మేనల్లుడో. మీదికి ఎంత మంచి గూడున్నా లోపట ఉంటది కదా, గా సీట్ల నేనే ఉండాలని ఎందరు ఆశపడ్డా కూకునేది ఒక్కలేనాయే. నషివే కాదు సెంటిమెంట్ సుత చూసుకుంటారు. మీరు మంచిగా నజర్ వేసిండ్రో లేదు, నన్ను అరెస్ట్ చేయండ్రి, నన్ను జైల్లో పెట్టుర్రి, నన్ను పట్టుకపోండ్రి అని ఊకుకంటున్నాడు మన రామన్న. ఓ 2 నెలలు 3 నెలలు నువ్వు జైల్లో పెట్టి పైశాచిక ఆనందం పొందుతా అంటే నాకేం అభ్యంతరం లేదు. మంచిగా పోతా, యోగా గీగా చేసుకొని ట్రిమ్గా వస్తా, పాదయాత్ర ఎక్కుతా. 40 నిమిషాలు చెప్పిన ఇంకెన్నిసార్లు చెప్పాలి నాకు అర్థం కాదు. 40 నిమిషాలు వివరంగా చెప్పిన ఏం చేస్తావో చేసుకో అని చెప్పి ఇంకేం చెప్పాలి, ఎన్నిసార్లు చెప్పాలి? కార్ రేసింగ్ పెట్టిస్తానికి ఎవరి పర్మిషన్ లేకుండానే 55 కోట్లు ఏరే దేశ పొలకు పంపింది ఒక కేసు. మొన్న లగచల్రల కలెక్టర్ మీద అటాక్ చేపిస్తానికి ప్లాన్ వేసింది అనేది ఇంకొకటి. ఇంకో 2-3 కూడా బయటకు వస్తున్నాయి. అలా అరెస్ట్ కోసం ఆత్రపడుతున్నాడు సారు. నేనేం తప్పు చేయలేదు, నన్ను ఎట్లా పట్టుకపోతారని నిలదీస్తారు ఎవరైనా. కానీ ఈసారేమో రాన్రి జైల్లో పెట్టురు అన్నట్టే బతిమిలాడబట్టే. అయితే వెనకాలో సెంటిమెంట్ ఉందటల్లో. జైలుకు వచ్చిన లీడర్లు అటెంక ముఖ్యమంత్రులు
అవుతున్నారు. జగన్ సారు, చంద్రబాబు సారు, రేవంత్ రెడ్డి సారు, జార్ఖండ్ లో హేమంత్ సోరెన్ సారు కూడా జైలు జీవితం చూసి వచ్చినాక పార్టీ గెలిచింది, మళ్ళా పెద్ద సీట్లో కూకుంటుండు. ఎట్లనన్నా చేసి నేను కూడా పోయేస్తే ముఖ్యమంత్రి అయితా అని రామన్ ఆశ కావచ్చు. జైలుకు పోయిన వాళ్ళందరూ అయినరానా? ఆ లెక్కన ముందుగాల వాళ్ళ చెల్లెలు పోయింది, మరి ఆల్రెడీ వాళ్ళ చెల్లెలు జైలుకు పోయి వచ్చింది. అట్లా కూడా ఈయనకు అవకాశం లేదు కదా. మరి ఢిల్లీ మందుదందా కేసులో కవితకు అరెస్ట్ అయ్యి 6 నెలలు తిహార్ జైలు ఉండొచ్చి నిన్నయాల మళ్ళా రాజకీయాలు చాలు చేసింది. ఈ లెక్కమట రామన్ అరెస్ట్ అయినా కవితకే సీనియర్. మరి ఈ ముచ్చటిన్నాక అక్క ఎంత మురుస్తున్నదో అన్న ఎంత నారాజు అవుతుండో పో. సైకో రామ్ అంటే తెలుసు కదా, అంతే. ఇక ఆయన పరిస్థితి ఆయనకే అర్థం కావట్లేదు. ఆయన పక్కలో ఉన్న వాళ్ళే పక్కకు వచ్చి ఫోన్ చేస్తారు, అన్న ఇటు పిచ్చిలేసినట్టుంది, ఏందేదో మాట్లాడుతుండు. కాబట్టి ఇప్పటి నుంచి సైకో రామ్ అని ఫిక్స్ అయిపో. థ్యాంక్ యూ. ఏ గాయన కేంద్ర 3 కొడుకులు అందరు మంచి మంచి జాబులు చేస్తాండ్రు. నా శివంటే గా పెద్దమ్మదే 2 కొడుకులకు కొలువులే, కోడన్లకు కొలువులే. గల కొడుకు బిడ్డే 2 పెళ్లిళ్ళు చేసుకొని అమెరికాలోనే ఉంటాండ్రు, మస్తు డాలర్లు సంపాదిస్తురట అని గొప్పగా చెప్తుంటారు. వాజివే, కానీ శాత కాకుండా అయినాక ఏ కొడుకు చూడనోళ్ళు కోడలు కాననోళ్ళు మస్తు మంది ఉంటారు. గసంటోళ్ళ కోసం హోల్డేజ్ హోమ్లు వచ్చినాయి, హాస్టల్ల లెక్క. ఏమున్నా అదే లోకం, ఆళ్ళని మురిపిస్తానికి ఇగో గింత చక్కటి ప్రోగ్రాం. పేరుకు పెద్దల జాతర గాని చిన్న పొరలైండ్రనుకో రాదుండ్రి. పొద్దాక ఆటలు పాటలు, తీరు పోటీలు, తీరొక్క ముచ్చట్లు. అంతా 60 ఏండ్లు నిండి 90 ఏండ్ల దాకున్న తాతలు అవ్వలు 300 మంది ఒక్క కాడికి చేరి చిన్నతనం యాదొచ్చేలా దిల్ ఖుష్ అయిండ్రు. చాలా బాగుందండి. చిన్న పిల్లల హాయిగా ఆడుకున్నాం, పాడుకున్నాం, ఇంకా ఆటలు ఆడుకున్నాము. మేము 25 ఏళ్ళ పిల్లలు అయిపోయాం. వీటీవీఓ అనే సంఘపోలు ముంగటబడి ఇంత మంచి కార్యం పెట్టిండ్రు పెద్ద మనుషుల కోసం. 25 ముసలోళ్ళ హాస్టళ్లకెళ్లి అందరిని దొల్కొచ్చి ఆయితరం పూట జాతర పెడితే ఒక్కొక్కళ్ళ పర్ఫార్మెన్స్ చూడుండ్రి ఎట్లున్నదో. ఆటల పోటీలు సుత మస్తు పెట్టిండ్రు. ఉత్తగ్ కాదు, గెలిచినోళ్లకు గిఫ్టులు సుత. తల్లి గర్భము నుండి ధనము దేడవడైనా వెళ్ళిపోయనాడు వెంటరాదు. కల్లా కపటం కానని వాడ, లోకం పోకడ తెలియని వాడ, ఏరువాక సాగరో రన్నో చిన్నన్న. పొద్దుగాల నాస్టా, పగటీలి బువ్వ, నడుమిట్ల చాయ్ బిస్కెట్లు తినబెట్టి మంచిగా చూసుకున్నారు వాలంటీర్లు. ఇంట్లో మనుషుల్లాగా మసులుకున్నారు. మాకు తేడా మంచి ప్రేమాభిమానంతో ముంచెత్తారు. ఆ ప్రేమాభిమానం అనే వర్షంలో తడిచి ముద్దైపోయారన్నమాట. కొడుకులు చక్కగా చూడక, కోడన్ల సతాయింపు వడలేక కన్నోళ్ళంతా అమెరికాకో ఆస్ట్రేలియాకో పోతే శాతగాని ఏజిలా పుట్టెడు దుఃఖంతోటి ఓల్డేజ్ హోమ్ లో ఉండేటోళ్ళ మనసులు నిమ్మలబడే జాతర ఇది. ఇంత మంచి కార్యం పెట్టినోళ్ళందరినీ తారీఫ్ చేయాల్సిందే. ఏడాది కోపారి ఇట్లనే పెట్టాలే, మేము మస్తు ఎంజాయ్ చేస్తామంటుండ్రు ఈ పెద్ద మనుషులంతా. ఎప్పుడైతే బ్రో బుల్లెట్ దిగిందా లేదా? బీసీ లీడర్లు అనగానే అందరికి యాదికొచ్చేది ఆరు కృష్ణన్న. వెనుకటి సంది బీసీల హక్కుల కోసం, రిజర్వేషన్ల కోసం, పదవుల కోసం కొట్లాడుతాండు. అటెనక జాజుల శ్రీనివాస్ గౌడన్న బీసీలకు జరుగుతున్న అన్యాయం మెరుక చేసి ఓసీల పెత్తనం ప్రశ్నిస్తుండు. ఇంకా కొందరు బీసీ లీడర్లు శాతనైన కాడికి దండ్లాడుతుండ్రు, మేమెంతో మాకంత వాట ఉండాలని. చూస్తుంటే వీళ్ళందరికంటే పెద్ద బీసీ లీడర్ కవితక్క అయ్యేటట్టుంది పో. ప్రచారం అయినట్టే కవితక్క బీసీలాడా అందుకున్నదుల్లో. బీసీల కోసం గొట్లాడు, రిజర్వేషన్లు పెంచేదాకా ఊకోను అంటున్నది. ఆల్రెడీ సర్వే నడుస్తున్నది కదా, ఆ రిపోర్ట్ పక్కా ఉండాలి, కోర్టుకు పోయే ఛాన్స్ ఇవ్వద్దని బీసీ స్పెషల్ కమిషన్ ను కలిసింది ఎమ్మెల్సీ మేడము. ఇవాళ ప్రభుత్వం 11 నెలలు తాత్సరం చేసి ఇప్పటికి ఫైనలీ డెడికేటెడ్ కమిషన్ వేయడం జరిగింది. మేమందరం ఉద్యమం చేసేదాకా మీరు డెడికేటెడ్ కమిషన్ వేయలేదు. సర్కార్ వచ్చే 11 నెలలే, మొన్నటిదాకా మీరు జైల్లోనే ఉంటిరి, ఎప్పుడు ఉద్యమం చేసిండ్రక్క? నన్ను జైల్లో వేయక ముందే నేను ఈ పోరాటాన్ని ప్రారంభించినాను. అచ్చా, కారు సర్కార్ పోయినాక జైలుకు పోయే ముంగట నడిమిట్ల బీసీల కోసం కొట్లాడినట్టుంది. మరి ఇంత పెద్ద సబ్జెక్ట్ లో నెల లోపల 7 కులగణన జరుగుతుంది, 7 రిపోర్ట్ ఇస్తారు. సర్వేకు 1 నెల రోజులు ఎందుకు? అప్పట్లో మేము ఒకనాడే చేసి పడేసినామని రామన్న అంటుంటే నువ్వేందక్క గిట్లా అంటావు? ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు వారి ఆధ్వర్యంలో బీసీలకు న్యాయం జరిగిందనేటటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం
ఇచ్చినటువంటి డబ్బులు అంతకన్నా ఎక్కువ ఇచ్చినా ప్రత్యేకించి బీసీలకని చెప్పుకోలేకపోవడం అన్నది. మరి అప్పుడు బాపుని గీ సర్వే చేయమంటే బీసీలకు ఎన్నడో రిజర్వేషన్లు పెరుగు ఎన్నో పదవులు వచ్చు కదక్క. 10 ఏళ్ల తర్వాత పోరాటం అందుకున్నందుకు కవితక్కను తారీఫ్ చేయవలసిందే. అబ్బా గా డైరెక్టర్ సినిమా ఏమన్నది ఇస్తాడా, కథ మస్తుంటదబ్బా. ఎట్లా రాస్తాడో ఎట్లా దోస్తాడో, కెమెరా పెట్టిండంటే మొత్తం రియల్ అనిపిస్తుంది. డైలాగులు రాస్తాడు కదా, చెప్పాల్సిన పనే లేదు అని గొప్పగా మాట్లాడుకుంటాం. కానీ సినిమాల లెక్కనే బయట కూడా అనుకునేరు, గిట్లా కూడా అవుతుంది. మళ్ళా మొన్న గన్యాని మొలకలకు పోయి ఈగ బుర్రు మనగానే ఇంటి కూరుకొచ్చిండట. మన వర్మ గారి కథ కూడా గట్లనే ఉన్నది. అప్పట్లో తిక్క పోస్టులు పెట్టినందుకు ఇప్పుడు ఇంటికి పోలీసులు వస్తున్నారని పత్తాకు లేకుండా పరారయ్యాడు. బొంబాయికి చెక్కేసిండు, కోయంబత్తూరుకు పోయిండని ఇంటోళ్ళు చెప్తే ఆర్జీబీ సోషల్ మీడియా అకౌంట్ లో సిగ్నల్ హైదరాబాద్ లోనే చూపిస్తున్నాయి. పక్క సిటీ శివాలరా ఫామ్ హౌస్ లలో దాచుకుండేమా అని ఎంకులాట పెట్టిండ్రు పోలీసులు. ధైర్యానికి అంగిలాగేస్తే వర్మ అని పేరు పోయినట్టుండే సార్కు గింత కర్మ ఎందుకు వచ్చిందంటే ఇగో గీ పోస్టర్ పోస్ట్ చేసినందుకు జగనన్న బిర్రుతోటి తాపకో సినిమా చూపిస్తుండే ముగ్గురు బాబులకు. ఇప్పుడు ఆంధ్రాల పవర్ మారంగానే డైరెక్టర్ మీద కంప్లైంట్లు, కేసులు. ఎంక్వైరీకి రమ్మంటే హైకోర్టుకు పోయిండు. ఆడ ఉత్తకథ అయ్యే వరకు మొన్న దుమ్మా కొట్టిండు 4 వద్దులు టైం కావాలని. ఇవాళ కూడా వచ్చేటట్టు లేడని ఒంగోలు పోలీసులే హైదరాబాద్ లో ఆర్జీవీ ఇంటికి వస్తే ముందే చదువుకున్నాడు గ్యారెంటీగా అరెస్ట్ చేస్తారని. లేలే మా సార్ స్టేషన్ కు రాడు, కావాలంటే వీడియో కాల్ ఇంటర్వ్యూ అయ్యి అంటున్నాడు లాయరు. క్వశ్చన్స్ కదా అడుగుతారు, ఆన్సర్ కదా చేస్తారు. ఇక్కడ వీడియో రికార్డింగ్ కూడా అవుతుంది కదా, ఇంకా అక్కడ వీడియో రికార్డింగ్ ఉండదుగా. మరి ఇంత మంచి ఫెసిలిటీస్ మేమే చెప్తున్నప్పుడు ఇంకే ప్రాబ్లం ఏముంది? రాజమండ్రి జైలు యాదికి వచ్చిందేమో మరి. అప్పట్లో చంద్రబాబు సార్ గిట్లనే పెడితే ముంగట నిలబడి సెల్ఫీలు దిగి లోపల నువ్వు బయట నేనని ఎడ్డించుకుంటా రాసే. మరి ఎన్ని రోజులు దాచుకుంటాడో ఎన్ని రోజులు దొరకకుండా తిరుగుతాడో గాని ఎన్నో సినిమాలు తీసిన తోప్ డైరెక్టర్ గారికి ఇప్పుడు అసలు బొమ్మకు పడుతుంది అన్నట్టు. మైబాద్ అంటే తెలవనోళ్ళకు సుతా మానుకోట అంటే తెలుస్తుంది. తెలంగాణ లడాయి అప్పుడు ఇడ తగ్గఫర్ నడిచింది. మళ్ళా అటు ఉద్యమకారులు ఇటు జగనన్న అభిమానులు తెలంగాణకు అడ్డం పడ్డ ఆయన రావద్దంటే రావద్దని రైల్ స్టేషన్ లా జంగు లేపిండ్రు మనోళ్ళు. రాళ్ళ అనబడ్డదనుకో రాదుర్రి. రైట్, మేము యాడ్ చేయాల్సింది యాడ్ చేసినాం. ఇక వార్తలకు వదాం. మొన్న క్యాన్సల్ అయిన మానుకోట మహాధరణ ఇవాళ జరిగింది. హైదరాబాద్ కెళ్లి కేటీఆర్ సార్ పోయి గట్టిగానే అరుచుకున్నాడు గవర్నమెంట్ ను. లగచెర్ల గిరిజనుల భూములు గుంజుకుంటాండ్రు, మీరంతా వాళ్ళకి హిమ్మతి ఇవ్వాలని కోరిండు. ఒక కాకి దెబ్బ తగిలితే 100 కాకులు వచ్చి కావు కావుమని కాపాడుకుంటాయో ఈ రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మానుకోటలోనే కాదు ఊరూరా ఉరికించి కొట్టే బాధ్యత కూడా, ఉరికించి ఓట్లతో తరిమే బాధ్యత కూడా మీరే తీసుకోవాలి. తెలంగాణ ఉద్యమంలో మానుకోటరాళ్ళ గొప్పతనం చెప్తుంటే వెనకాలన్న కౌశిక్ రెడ్డి సార్ ముసిముసి నవ్వులు నవ్వుతాడు. అప్పుడు అంత గొప్ప పోరాటం చేసినందుకు సార్కి ఇవాళ సన్మానం చేసినా అయిపోవు. మీ ఏలువల్లే యాదిరా అని ఎస్సీ ఎస్టీలు ఇప్పుడు యాదికి వచ్చినారు అని బీజేపీ ఎంపీ రఘునందన్ సార్ మంచిగానే అడిగిండు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గారిని. ఎట్లుంది కేటీఆర్ పరిస్థితి అంటే 100 ఎలుకల్ని తిన్న తర్వాత పిల్లి కాశీకి బయలుదేరిందంట. కొండపోచమ్మ సాగర్ లో మీరు లాక్కున్నటువంటి భూములలో దళితుల భూములు, గిరిజనుల భూములు. ఇంకో దిక్కు లగచర్లకు ఎస్సీ ఎస్టీ కమిషన్ పోయింది. అరెస్ట్ అయిన వాళ్ళ కుటుంబాలతోటి భూములు పోతున్న రైతులతోటి మాట్లాడి వివరాలు తీసుకున్నారు. కొత్తగా జాగ కొనుక్కోవాలనుకున్నా ఇల్లు కొనుక్కోవాలనుకున్నా ఒకటే యాదికొస్తున్నది హైడ్రా. చెరువు జాగల కట్టిండ్రని తెలిసినా అంటే బుల్డోజర్ దిగుతూనే ఉంటది, రప్పరప్ప ఊల కొడుతూనే ఉంటది. మరి గరీబోళ్ళే కూడా ఊల కొడుతుండ్రని లొల్లయ్యే వరకు ఈ నడుమ బిరేకులు పడ్డట్టున్నాయి. ఈ దెబ్బతోటి చెరువులకు దగ్గర ఇండ్లు కట్టినోళ్ళంతా ఎంత దూరంలో ఉన్నామని కొలుసుకుంటున్నారట కూడా. గిసొంటి టైంలా ఇగో గీ వార్త. రంగనాథ్ గారి ఇల్లు సుత్త బఫర్ జోన్ లోనే ఉందట అనే ముచ్చట బుల్డోజర్ అంత రువ్వడుగా ఉరుకుతుండే వరకు హైదరాబాద్ లైన్లకు రావాల్సి వచ్చింది. హైదరాబాద్ మధురా నగర్ లా మా నాయన 44 ఏండ్ల కిందట ఇల్లు కట్టిండు, ఇప్పటి సుత అండ్లనే ఉంటున్నాం అని క్లారిటీ ఇచ్చిండు. ఇప్పుడున్న కృష్ణకాంత్ పార్కు వెనకట ఓ చెరువట, ఈడికెళ్లి కిలోమీటర్ దూరంలా సారోల బంగ్లా ఉన్నది. నడిమిట్లా 1000 ఇండ్లున్నాయి. ఎట్లా చూసుకున్నా మేము బఫర్ జోన్ లో లేం, రూల్స్ ప్రకారమే ఉన్నామనుకొచ్చిండు.
చెప్పిండు. మునుంబెట్టి సిటీ చెరువుల FTL బఫర్ జోన్లు దేవులాడుతుండ్రు కాబట్టి హైడ్రా పెద్ద ఆఫీసర్ వాళ్ళ ఇల్లే బఫర్ జోన్ లో ఉందని ప్రచారమైంది. రూల్స్ ప్రకారం ఆ జాగల ఇల్లుండొద్దాయే, గసొంటి బంగ్లాలు గూలగొడుతుండ్రు, మీదెందుకు గూలగొట్టవు అని క్వశ్చన్ చేసిండ్రు. గందుకే అదంతా అబద్ధమని నక్షలు పబ్లిక్ లకు ఇచ్చిండన్నట్టు. అందరికి సుద్దులు చెప్పేటోళ్ళు మొదలు హద్దులు ఉండాలి కదా. మరి ఈడన్న చెరువు జాగల పార్కు కట్టిండ్రు గాని సిటీ అంతటా కొన్ని వందల షెర్లను అమ్ముకొని మంచి మంచి బంగ్లాలు కట్టిండ్రు పుణ్యాత్ములు. అసెంబ్లీ మీటింగ్లు చాలా అవుతున్నాయి అంటే మా నియోజకవర్గం గురించి మా ఎమ్మెల్యే గారు ఏం మాట్లాడతారో, మా ఏరియాకు మంత్రి గారు ఏమిస్తారో అని ఇంట్రెస్టింగ్ గా చూస్తుంటారు పబ్లిక్. అట్లనే పార్లమెంట్ మీటింగ్లు చాలా అవుతుంటాయి సుత. మా రాష్ట్రానికి ఏమొస్తాయో, ఏమేం చట్టాలు చేస్తారో, ఏమేం బిల్లులు పాస్ అవుతాయో అని దేశం అంతా చూస్తుంటది. చూద్దాం పాండ్రి మరి ఫస్ట్ నాడు ఏమైందో. చలికాలంలో పార్లమెంట్ మీటింగులు గరం గరం నడుస్తాటే ఉన్నాయి అబ్బా. ఇట్లా చాలా అయినాయో లేదో అట్లా అదాని కేసులలో మోపైంది. ఆయన వంచిన లంచాల గురించి, అమెరికాలో పెట్టిన కేసుల గురించి మాట్లాడాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తే స్పీకర్ సార్ ఒప్పుకోలే. ఇగేముంది, లొల్లి ముదిరింది, సభ వాయిదా పడింది. జరసేపటికి మళ్ళా షురు అయితే గదే గడబడు. प्लीज आप सब सदन की कार्रवाई चलने दीजिए. గిట్లయితే లోక్సభను నడపలేనని ఎల్లుండికి వాయిదా వేసిండు స్పీకర్ సారు. అటు రాజ్యసభలో కూడా గిదే కీసులాట. అదాని కథలు దేశానికి తెలవాల్సిందే అని ప్రతిపక్షాలు లేస్తే మాట్లాడాల్సిన శాన్ ఉన్నాయని అధికార పార్టీ. ఇది కూడా వాయిదా మీద నడిచి బుధవారానికి వాయిదా పడ్డది. ఫస్ట్ నాడే గిట్లుందంటే ఎల్లుండి సంది ఇంకెట్లుంటుందో పో. दुर्भाग्य से कुछ लोगों ने अपने राजनीतिक स्वार्थ के लिए उनका अपना मकसद तो संसद की गतिविधि को रोकने से ज्यादा सफल नहीं होता. సుక్కేసినాక అన్నల లెక్కే అలాగుంటదుల్లా. తాగక ముందు శుద్ధ పూసలు లెక్క ఉండేటోళ్ళు తాగినాక ఏమైతుందో, గంత బలం ధైర్యం ఏడికెళ్ళొస్తుందో గాని సుక్కలు చూపిస్తుంటారు. దోస్తులంతా కూకొని తాగేటప్పుడు ఎంత వర్కున్నా ఏం చేసినా ఆప్తానికి దోస్తులుంటారు. అదే రోడ్ల మీద అయితే ఈపు సాఫ్ చేసుడే. అట్లనే కిక్కు మీద బండి కిక్కు కొట్టి ఆయనతో పోలీసులకు దొరికిండ్రనుకో అన్నల తమాషాలు అట్లిట్లుంటాయి. మళ్ళా గీ అన్న కథ చూడుర్రిగా. సినిమాల అపరిచితుడిని చూసినాం గాని మనోడు రియల్ అపరిచితుడు. అప్పుడే రాయందుకుండు, ఇంతలోనే కాళ్ళు పట్టుకుండు, పోలీసుల మీద కురుకుడు, నీ కాలు మోక్తా అని దండం పెట్టుడు, నేను దాగలే అని బెదిరిస్తాడు, రోడ్ల మీద తమాషా చేస్తాడు, బట్టలు జింపుకునుడు, తప్పైందని బతిమిలాడు. ఏహే ఎక్కడిది, హైదరాబాద్ చెంపాపేటలో 4వ సినిమాలకు సినిమా చూపించిండు అనుకో రాదురి. అటు తిప్పలవాడి ఇటు తిప్పలవాడి ఊదిస్తే మీటర్ 94 చూపించింది. 35 దాటితేనే కేసాయే. రాత్రి రోడ్డు మీద తాండవం ఆడుతుంటే అనామతం ఎత్తుకపోయి బస్టాండ్ లో కూకుండా పెడితే మళ్ళా ఊరికొచ్చిండు. బండిని తీసుకుపోతుంటే గాయ చేసిండు. ఎంత దాగిండో ఏం దాగిండో గానీ అన్నగారు ఆగమాగం చేసినందుకైతే కేసు గట్టిగానే కావచ్చు. హైదరాబాద్ లో 3 నెలలనే 14,000 మంది దొరికిండ్రంటే చూడురిగా. అంటే నెలకు 4,500 మంది. తాగి స్టీరింగ్ బట్టి ఊకుకే బుక్ అవుతున్న 44 మంది ఉత్తమ డ్రైవర్ల లైసెన్సులు క్యాన్సిల్ అయినాయి. 824 మందికి ఒక్కరోజు కాంచి 10 రోజుల దాకా జైలు శిక్షలు పడ్డాయి. కానీ ఇంతమంది ఉండగా సుత అన్నగారే పెద్ద వార్త ఏంటంటే తాగినాక పర్ఫార్మెన్స్ అట్లా ఉంటది. మళ్ళా చూసిండ్రు కదా. ఇక ఇవ్వుల్లా ఇయాల్టి తీన్మార్ ముచ్చట్లు ఉంటాం. మళ్ళా నమస్తే.